ప్రభునందు ప్రియులందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉండాలని అనుదినం మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రియులరా, నిన్నటి దినమున మనం విశ్వాసముల గురించి కొద్ది నిమిషములు మాట్లాడుకున్నాం. ఈరోజు దేవుని ప్రేమల గురించి కొద్ది నిమిషములు ధ్యానిస్తాం. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని ఉంటుంది అక్కడ. అవును, నిన్ను సృష్టించిన వాడే నిన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమ మాటలతో కాదు, క్రియలతో కూడినటువంటి ప్రేమను కనపరిచాడు. తన ప్రాణమును పెట్టి నిన్ను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అంటే, లోకంలో నువ్వు నాశనం కాకూడదు, నీ ఆత్మ నశించిపోకూడదని ఆయన ఉద్దేశం. ఆయన ప్రాణం పెట్టడం ఎందుకు? ఆయన రక్తంలో పాప క్షమాపణ ఉన్నది, విడుదల ఉన్నది, విమోచన ఉన్నది కనుక ఆయన నీ కోసము తన ప్రాణం పెట్టి తన ప్రేమను కనపరిచాడు. కనుక ఆయన మనకేం చెప్తున్నాడు? మీరు ఒకరినొకరు మీరు ప్రేమించాలి అని అంటున్నాడు. అక్కడ యోహాను మొదటి పత్రికలో కూడా ఒక మాట వ్రాయబడి ఉన్నది, ప్రేమ లేనివాడు మరణమందు ఉన్నాడు అని అక్కడ ఒక మాట. కనుక ప్రియులరా, ప్రేమ అట అనేక దోషములను కప్పుతుందట. అంటే ఎదుటి వానిలో ఉన్నటువంటి దోషములన్నింటినీ కప్పి ఆ ప్రేమ ఆ వ్యక్తిని ప్రభు యొద్దకు తీసుకొచ్చేటువంటి ప్రేమను ఈరోజు నీవు నేను కనపరచాలి. ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞ అంటున్నాడు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని అంటున్నాడు. నువ్వు ప్రేమిస్తున్నావా ప్రియ బిడ్డ? ఎదుటివారి పట్ల నువ్వు జాలి కలిగి ఉంటున్నావా? కనికరం కలిగి ఉంటున్నావా? ప్రేమ కలిగి ఉంటున్నావా? అదే ప్రభు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. గత జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో వదిలిపెట్టు. నీలో ప్రేమ లేకపోవచ్చు, కానీ మాటలను బట్టి నీలో ఒక ప్రేమ, దేవుని ప్రేమ నీలోనికి రావాలి. ప్రియులరా, ఈరోజు ఆయన అంటున్నాడు, సామెతలు 8:17లో అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని. చాలామంది అంటున్నారు, యేసయ్యను ప్రేమిస్తే నాకేమొస్తుంది అంటున్నారు. నీకేమొస్తుందా? రాదా అనేది నీకోసం పరలోక రాజ్యమును సిద్ధపరిచి పెట్టిండు. నువ్వు నశించిపోకూడదని, నువ్వు నరకానికి పాత్రురాలివి కాకూడదు అని ఆయన నీకోసం ప్రాణం పెట్టి ఆయన ప్రేమను కనపరిచి ఆయన అంటున్నాడు, నువ్వు అనేకులను నా వలె నువ్వు కూడా ప్రేమించాలని అంటున్నాడు. అక్కడ అంటున్నాడు 8:17లో అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను అంటున్నాడు. 8:21లో నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తాను అంటున్నాడు. వారి నిధులను నేను నింపుతాను అంటున్నాడు. వీళ్ళారా, ఇప్పటి వరకు నువ్వు ప్రేమలో దాగి ఉన్నటువంటి ఆశీర్వాదాలను ఒకసారి గమనించుకో, పరిశీలన చేసుకో. అంటే నువ్వు యేసయ్యను ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఇతరులను ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఇతరుల పట్ల నువ్వు జాలిని కలిగి ఉంటే ఆయన నీ పట్ల జాలి కలిగి ఉంటాడు. కనుక నువ్వు ఇప్పటి వరకు దారిద్ర్య స్థితిలో ఉండవచ్చు, అప్పుల కాడి నీ మీద ఉండవచ్చు, అనారోగ్యంతో ఉండవచ్చు, నువ్వు అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులలో, అప్పుల సమస్యలో, అసమాధానంలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు కావచ్చు. ప్రియ బిడ్డ, ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆస్తికి కర్తగా చేస్తానంటున్నాడు. నీ నిధులను నింపుతానంటున్నాడు. ఇప్పటి వరకు ఖాళీ పరిస్థితిలో ఉండవచ్చు, నీ కుటుంబంలో ఉండవచ్చు, నీ కుటుంబంలో దీన స్థితిలో, దారిద్ర్య స్థితిలో, ఆశీర్వాదం లేనటువంటి స్థితిలో నువ్వు ఉండవచ్చు. కానీ నువ్వు యేసయ్యను ప్రేమించు. మొదట ఆయన నిన్ను ప్రేమించండు కనుక రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇంకోటి, ఆయనను ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నాలుగవది, ఆయన నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తానంటున్నాడు, వారి నిధులను నింపుతానంటున్నాడు. అవును ప్రియ బిడ్డ, యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన వారిని ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన ఉన్నతమైనటువంటి వాడు. నీవు దరిద్ర స్థితిలో ఉన్నటువంటి నిన్ను ధనవంతునిగా చేయాలని ఆయన ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు అయి ఉండి ఆయన దరిద్రుడుగా మారిపోయి ఆయన నిన్ను ధనవంతునిగా చేసి ఉన్నాడు గాక. అనేకమైనటువంటి బ్లెస్సింగ్, ఆశీర్వాదములు నీ మీదికి, నీ కుటుంబం మీదకి వచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.